ఏ వచనం నిన్ను పాపి అని గుర్తు చేసుకొని ప్రభు దగ్గర నడిపించింది? ఏ మాట నీకు ఆదరణ కలిగించింది? చెప్పగలుగుతారా? నేను అదే చెబుతా ఉన్నా. నీ రక్షణ స్థిరంగా ఉండాలి అంటే, నీ పొందిన రక్షణ స్థిరంగా ఉండాలి అంటే వాక్యంతో నీకు సంబంధం ఉండాలి. నన్ను సువార్తలో సేవలో నిలబెట్టింది ఒకే ఒక వచనం. నాకు తెలుసు కదా, నా చిన్నప్పుడంతా కూడా ఉండే వివరింటికలు ఇవన్నీ వాక్య వ్యతిరేకమని నాకు తెలుసు. నేను చిన్నప్పటి నుండి దాదాపుగా 2004 వరకు నా బాల్య జీవితం అంతా పెద్దవాళ్ళకి బాగా తెలుసు. అది పురుషునికి ఉండాల్సిన లక్షణం కాదు. తల వెంట్రుకలు పెంచుకోవడం పురుషునికి స్వతహాగా అవమానం. అది భావించాను, నాకు తెలుసు ఆ మాటలు. కానీ తెగింపు ఒక మాట నాకు గుర్తు చేస్తుంది. క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేదు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? నేను సంపూర్ణంగా క్రీస్తులోనికి మారటానికి నాకు ఆధారమైన